హలో అండి, వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము సేమియాతో స్వీట్ సేమియా ఎలా తయారు చేద్దామో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు సేమియా అండి. ఇవైతే రంజాన్ నెలలో మాకు ఈ బ్రాండ్ సేమియా అయితే దొరుకుతాయి. ఇలాంటి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత బాదం పప్పు నానబెట్టి కట్ చేసుకున్నాను, జీడిపప్పు కట్ చేసుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్. నెక్స్ట్ బెల్లం మనము కొంచెం తురుముకొని పెట్టుకున్నాను. ముందుగా మనము సేమియాను కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలండి. ఇలా సేమియాను కొంచెం ముక్కలుగా కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. ముందుగా మనము పొయ్యి మీద స్టవ్ పెట్టి నెయ్యి వేసుకోవాలండి. కట్ చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఈ రెండింటిని బాగా దోరగా వేయించాలి. అప్పటిదాకా స్టవ్ మీద మనము కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేరే స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై చేసిన తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిన జీడిపప్పు, కిస్మిస్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఈ క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా దోరగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీద పెట్టి ఫ్రై చేయాలండి. స్టవ్ ఎప్పుడూ సిమ్లోనే పెట్టాలి, లేకపోతే సేమియా మాడిపోతుంది. చూస్తున్నారా, ఇలా దోరగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి. చూసారండి, ఈ పొయ్యి మీద మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఈ కరిగిన బెల్లాన్ని అదే బాండి పెట్టి కరిగిన బెల్లాన్ని ఒక జల్లెడ తీసుకొని మొత్తం వడగట్టుకోవాలి. అదే బాండి పెట్టి ఈ బెల్లం పాకం మొత్తం కాసేపు ఒక 15 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ని కొంచెం సెగ ఎక్కువగా పెట్టుకోవాలి. ఈ మరుగుతున్న బెల్లం వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల కొంచెం వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సేమియా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఎప్పుడైనా అండి మనము స్వీట్ తయారు చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏ స్వీట్కైనా కొంచెం చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటే దాని రుచి వేరుగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందులో కొంచెం ఒక స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసిన తర్వాత వాటర్ బాగా ఒక 10 నిమిషాల వరకు మరిగిందండి. చూసారా, మనం గులాబ్ జామున్కి అయితే ఎలా అయితే మనము వాటర్ ప్రిపేర్ చేసుకుంటామో గులాబ్ జామున్కి అయితే కొంచెం తీగ పాకంలాగా కొంచెం పెట్టుకోవాలండి. దీనికి అలా కూడా అవసరం లేదు, మామూలుగా బెల్లం కరిగిపోతే చాలు. కాకపోతే ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలన్నిటిని ఇందులో వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ సేమ్యాలకి కొలత అంటూ ఏమీ ఉండదండి. కాకపోతే మనము వాటరు చూసి వేసుకోవాలి. సేమ్యాలని బట్టి మనము వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ సేమ్యాని మనము ఈ బెల్లం వాటర్లో బాగా కలిసిపోయేటట్టుగా కలపాలి. మరి వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, సేమ్యా హల్వాలాగా తయారైపోతుంది. వాటర్ చూసుకొని మనము జాగ్రత్తగా వేసుకోవాలి. చూస్తున్నారా ఎలా ఉన్నాయో, ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా సేమ్యాని బాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలిపి పెట్టుకున్న సేమ్యాని ఇలా సిమ్లో పెట్టేసి ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సన్నటి సెగ మీద ఉంచాలి. చూసారండి, 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ అయిపోతే మనకి స్వీట్ సేమ్యా బెల్లంతో ఎలా తయారు చేయాలో చూసేసాము. ఇలా తయారు చేసినట్లుగా ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఇలా మనము బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది షుగర్తో చేస్తారండి, కాకపోతే షుగర్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి. బెల్లం ఎంత తిన్నా పర్వాలేదండి, ఏం కాదు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మనం బెల్లం తయారు చేసిన పదార్థాలు ఏవైనా మనము చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు అంటే మరీ అతిగా కూడా తీసుకోకూడదండి. మామూలుగా బెల్లంతో చేసినవన్నీ తినొచ్చు. షుగర్ కంటే ఇవి చాలా బెల్లంతో చేస్తే చాలా మంచిది. చూసారా, ఇప్పుడు మనం ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. కాలుతుందండి. స్వీట్ సేమ్యా ఇలా తయారు చేసుకోండి. మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.